సమాజంలో ఉంటున్నాము. We are in ఈ society. సమాజం అనేటువంటి దీంట్లో ఉండినప్పుడు నీవు ఇష్ట ప్రకారం పోవడానికి వీల్లేదు. So long you are in society, you cannot behave as you want. నీవు సమాజంలో ఉండినంత వరకు కూడాను నీ విద్య, నీ ప్రవర్తన, నీ యొక్క డ్రెస్సులు సమాజానికి అనుగుణంగా ఉంటుండాలి. So long you are in society, your education, your behavior and dress should be in accordance to the norms of society. నీవు సొసైటీని ఏమాత్రము లెక్క చేయకపోతే, ఇది నా స్వతంత్రము, నేను అనుభవించవచ్చును, నాకు ఇష్టం ఉంటుండాలి అని అనుకునేటట్టుగా ఉంటే అడవిలో పోయి జీవించు. You cannot neglect society. You cannot say that I am free to have anything. No. Better you live in the forest. నీవు సొసైటీలో జీవిస్తూ Living in నా society. ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తానంటే ఇది సొసైటీ ఏమాత్రం కూడా అంగీకరించదు. If you say that I would behave as I like, the society will అంగీకరించకపోవటమే accept. కాకుండా సొసైటీ నుంచి అతన్ని వేరు చేస్తుంది. The society will drive you out. వేరు చేయటమే కాకుండా అతనికి శిక్షిస్తుంది. The society will punish you. కనుకనే అట్టి శిక్షకు మనము మానవుడు గురి కాకూడదు. Man should never face such నేను a punishment. పుట్టినది ఈ సమాజంలో, I am born in society. పెరిగినది సమాజంలో, I grow here. జీవించినది సమాజంలో, My life is in సమాజానికి society. అనుగుణంగా కూడా నేను ప్రవర్తించాలి. సమాజమునకు అనుగుణంగా నేను డ్రెస్ వేయాలి, సమాజమునకు అనుగుణమైనటువంటి విద్యను నేర్చాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే నిజమైన మానవత్వం. That true human quality lies in having education and putting on the dress appropriate to the norms of society. ఇక్కడ సమాజం అంటే ఏమిటి? Then here what is ఒక society? 10 మంది 20 మంది చేరింది ఒక సమాజం అనుకుంటున్నారు. You think there's a congregation of 10 చాలా or 20. పొరపాటు. It's a big mistake. ఇది కాదు సమాజము. That's not నీకు society. ప్రక్కన రెండో వ్యక్తి ఉంటే కూడా అది కూడా సమాజమే. If there's a second person by your side, ఈ it is సమాజమునకు society. నంబర్స్ కాదు ప్రధానము. It's not the number that's important. ఒకటికి తర్వాత రెండవది ఉంటుండాలి. There should be the second one by the నీ side of ప్రక్కన one. ఏదో రెండవ వ్యక్తి ఉండినప్పుడే అది సొసైటీ, అదే సమాజం. When there's second person, that is society. ఆ ప్రక్కన రెండవ వ్యక్తి ఉండినంత వరకు కూడాను నీ యొక్క స్వేచ్ఛను పూర్తి వినియోగించుకోవడానికి వీలు లేదు. So long there is second person, you cannot be దానిని absolutely కొంత free. అదుపులో పెట్టుకోవాలి. You should put it under ఒక check. చిన్న ఉదాహరణము, A small example. నీ ఒక చేతిలో కర్ర పట్టుకున్నావు, Here you hold a stick. ఇది మంచి రాజమార్గం అనుకుంటున్నావు, You think it's a ఈ royal మెయిన్ రోడ్ road. లోపల పోయి ఈ కర్రను నీ ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ ఉన్నావు. Along the main road, you are moving the stick. కర్ర నాది, It belongs to me. తిప్పేది నేను, I ఇది move. పబ్లిక్ రోడ్డు, It's a public ఎవరైనా road. నాకు అడ్డు చెప్పటము అని భావించరాదు. You should not feel that none can object you. కర్ర బట్టి నీవు ఈ యొక్క మెయిన్ రోడ్డులో సంచరించటము నీకెంత స్వతంత్రమో, అదే మెయిన్ రోడ్ లోపల నీ ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తులను కూడాను తమను తాము రక్షించుకోవడానికి కూడాను వారికి అంత స్వతంత్రం ఉంటుండాలి. Just as you are free to have this hand stick and move about, the man in front has got equal freedom to protect himself. నీ స్వతంత్రము రెండో వ్యక్తి స్వతంత్రానికి భంగం కలుక్కోకుండా నీవు ప్రవర్తించాలి. Your freedom should not come in the way of the freedom of the second person. దీనినే డ్యూటీ అన్నారు. This is called duty. స్వతంత్రమునకు డ్యూటీకి నీ లింక్ చేయకూడదు. You should not link up freedom స్వతంత్రం and వేరు, duty. డ్యూటీ వేరు. Freedom and duty are డ్యూటీ separate. అనగా ఏమిటి? రెండో వ్యక్తి ఉండినటువంటి సమయం నందే ఈ డ్యూటీ అనే పదం ప్రారంభమవుతుంది. The word duty is applicable when there is second person. రెండో వ్యక్తి లేకపోతే డ్యూటీ అనే పదమే అక్కడ పుట్టడానికి వీల్లేదు. When there is no second person, the word is not applicable. కనుకనే డూ యువర్ డ్యూటీ So do your duty. అనగా ఏమిటి? స్వతంత్రంలో ఉండాలని వీలు కాదు, నీవు ఒక సమాజంలో ఉంటున్నావు, సమాజమునకు అనుగుణంగా నీవు ప్రవర్తించు అని చెప్పటమే డ్యూటీ. It only means you are not absolutely free. You are in society. Observe your duty. కానీ ఈ డ్యూటీ అనేటువంటి పదమునకు అనేక రకమైనటువంటి అర్థములు కల్పించుకొని But we interpret in different ways to this word దీనికి duty. నానార్థములంతా పెంచి We give all perverted meanings. కేవలం సత్యాన్ని విస్మరించి We forget the truth అనర్థాన్ని స్వీకరిస్తున్నారు. and we accept the wrong interpretation.